స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తీక్ దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ రివ్యూ చేద్దాం వచ్చేయండి. మరి ఈ రోజు ఎపిసోడ్ అయితే పెద్దగా హైప్ ఇచ్చేటట్టు ఏం లేదు, ఓన్లీ ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు తప్ప స్టోరీ మొత్తం ఏం లేదు. అంతా జోష్న ఇంటి చుట్టూ తిరిగింది స్టోరీ ఈ రోజు మొత్తం. కార్తీక్, దీప, శౌర్య, కాంచన ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే జోష్న అరేంజ్ చేసిన పార్టీ కోసం శివనారాయణ గారి ఇంటికి అయితే వెళ్తారు. ఇది నార్మల్ పార్టీ కాదు, జోష్న క్లియర్ గా డేంజరస్ ప్లాన్ తో పార్టీ అయితే అరేంజ్ చేసింది. టార్గెట్ ఎవరో మనకు తెలిసిందే కదా, దీపనే టార్గెట్ చేసింది. ఈ పార్టీలో ఎలాగైనా దీపని చంపి పేడంతా వదలగొట్టుకోవాలని ప్లాన్ అయితే వేసింది. పారిజాతం బిహేవియర్ లో మాత్రం ఫుల్ గా చేంజ్ వచ్చింది. ఇక్కడ ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది. దాసు చెప్పిన అబద్ధం వల్ల పారిజాతం అయితే సడన్ గా దీప మీద, శౌర్య మీద ఎంతో ప్రేమ చూపించేసి దీపని మనవరాలని, శౌర్యని మునిమనవరాలని ఎంతో ప్రేమగా అనుకుంటుంది. ఇది దాసు చెప్పిన అబద్ధం అని తెలిస్తే మాత్రం మళ్ళీ ఇలానే బిహేవ్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ దీప మీద కక్ష చూపిస్తుందా అనేది మన అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చూడాలి. శౌర్య జోష్న రూమ్ కి వెళ్ళి బెడ్ మీద ఆడుకుంటూ ఉంటుంది. పారిజాతం కూడా అక్కడే ఉంటుంది. పిల్లో కింద ఒక కవర్తో పేపర్ అయితే ఉంటుంది. అది తీసుకెళ్లి శౌర్యకి చదవమంటే నాకు రాదు, నేను స్కూల్లో టెక్స్ట్ బుక్లు చదవగలను కానీ ఈ రిపోర్ట్స్ నేను చదవలేను, నాకు తెలీదు అని అయితే అంటుంది. వెంటనే బయటను కనిపించిన కార్తిక్ని పిలిచి చదవమంటుంది. కార్తిక్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి డిఎన్ఏ టెస్ట్లన్నీ చేయించింది దీపవి కూడా అని అయితే షాక్లో ఉంటాడు. ఏంటి అని పారు అయితే అడుగుతుంది. మెడికల్ రిపోర్ట్స్ అని చెప్పగానే వెంటనే పేపర్ తీసేసుకుంటుంది. దాని పర్సనల్ ఎవరైనా చదివారని తెలిస్తే దానికి అసలే కోపం వచ్చేస్తుంది. ఇవ్వు, నువ్వేం చదవక దానివి నీకెందుకని తీసుకుంటూ ఉంటుంది. ప్రోమో కింద ఒకటే కమెంట్లు, అసలైన విలన్ జోష్న లేదంటే కార్తిక్ అని. ఎందుకంటే ఇదంతా చూసిన తర్వాత కూడా కార్తిక్ అయితే ఏం రియాక్ట్ అవ్వడు, ఏం లేనట్టు నార్మల్గానే బిహేవ్ చేస్తాడు. బట్ జోష్నకు మాత్రం డౌట్ వస్తుంది, కార్తిక్ ఏమైనా రిపోర్ట్స్ చూసాడా అని డౌట్ అయితే వస్తుంది. మరి ఈ రోజు అయితే చాలా చప్పగా అలాగా సాక్కుంటూ వెళ్ళింది కానీ పెద్ద స్పెషల్గా ట్విస్ట్లుగా అయితే ఏమీ లేదు. మరి రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనమైతే ఎదురు చూడాలి. ఈ వీడియో కానీ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.